తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ కరీంనగర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్వరాష్ట్ర ఉద్యమ సెంటిమెంట్ లేదన్నప్పుడు కేసీఆర్ ను 2 లక్షల మెజారిటీతో గెలిపించారన్నారు. కరీంనగర్ సన్నాహక సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోసాలు చేస్తూనే ఉందని ఆరోపించారు. ఇవాళ ఏ రైతును కదిలించినా గుడ్లలోంచి కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఎండిన పంటలను చూస్తుంటే కేసీఆర్ లేని లోటు తెలుస్తుందన్నారు కేటీఆర్. బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్లు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన మీద, ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు, సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు, అభివృద్ధి విషయంలో ఛాలెంజ్ చేయలేరు. మరి మీరేం బిక్కినరా 50 ఏళ్ళు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి అట్లా ద్వేషం నింపింది. అసూయనేమో స్థానిక నాయకత్వం మీద పెంచింది. ద్వేషం కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద నింపేటట్టు దొరా 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 అని దొర ఎవడు దొంగ ఎవడికి. ఏ తెలంగాణనైతే కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి 1000-1200 మంది పిల్లలు తమ ప్రాణాలు ఇచ్చి తెచ్చిండ్రో, దుర్మార్గుల చేతుల్లో ఇవాళ ఆగమాగమైతుంటే తిరిగి తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడు వల్ల సాధ్యం. ఎవరా నాయకుడు? ఒకవైపు సంస్థాగత నిర్మాణం, మరొక వైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు, మరొక వైపు ఒకవేళ రేవంత్ రెడ్డికి నా దబ్బన ధైర్యం తెచ్చుకొని, సోయి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టిండే అనుకో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండు అనుకో. ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు మీకు, నేను కూడా మీకు మాటిస్తున్నా, మీరందరు కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. తప్పకుండా గల్లి గల్లి తిరుగుతాం, చెమట వడుపుతాం, గల్లి గల్లి తిరుగుతాం. మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం.